వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు కర్రీ ఏంటంటే ఇది సొరకాయ టమాటా ఇగురండి. చింతపండు పులుసు వేసుకుంటూ చాలా బాగుంటుందండి, టేస్టీగా. వీటికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి: సొరకాయ, 2 టమాటాలు, పచ్చిమిర్చి ఇలా చీలికలుగా చేసుకోవాలండి. మీడియం సైజులో ఒక 2 ఉల్లిపాయలు అన్నమాట. సరేనా? కర్రీ చూసేద్దాం. సింపుల్గా చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా, కారం కారంగా, తీయగా. కొద్దిగా బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఓకేనా? ఇదిగోండి, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వాటికి తాలింపులు వేసుకోవాలండి. ఒక 1 స్పూన్ తాలింపు. ఇదిగోండి, ఇందాక చూపించాను కదా, పచ్చిమిర్చి తాలింపులు వేసాక కొద్దిగా నూనె మరీ ఎక్కువ అక్కర్లేదండి, ఈ విధంగా వేసుకుంటే చాలు. సింపుల్ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి, సరేనా? చాలా బాగుంటుంది. ట్రై చేసుకోండి. ఫ్రై అయిపోతే ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, దోరగా వేగిపోతాయి, మగ్గిపోతాయి అన్నమాట. నా ఛానల్ చూస్తున్నారు కానీ అండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ఇదిగోండి, ఇలాగ మగ్గిపోద్ది కదా. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లిపాయ రమ్మలు అన్నమాట. సొరకైతే చాలా వెరైటీలు చేస్తారండి, ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. అల్లం వెల్లుల్లిని ఇలా ఫ్రై చేసుకోవాలి. తిప్పేయాలన్నమాట, ఫ్రై అయిపోతాయండి ఇలాగా. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తే మంచి స్మెల్ వస్తుందండి, కూర స్మెల్ అండి. ఇదిగోండి, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ అన్నమాట. ఇదిగోండి, తర్వాత ఒక 2 టమాటాలు అని చెప్పాను కదా, అవి ఇలా వేసేసుకోవాలి. చాలా సింపుల్గా అసలు వండేలోపు అయిపోద్ది అన్నమాట కర్రీ. ఇదిగోండి, చిటికెడ పసుపు, కలుపుకోవాలి. సొరకాయ లేకపోతే ఊరికి మగ్గిపోయిద్ది. అన్నీ కలిసేలాగా ఇలాగా కలగలుపుకోవాలండి, కలుపుకోవాలి. ఇదిగోండి, ఓకేనా? వెజ్ వండినప్పుడు కూడా సూపర్ ఉంటుందండి టేస్ట్. ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి, ఓకేనా? మగ్గిపోయిన తర్వాత నేను చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా మగ్గిపోద్దండి సొరకాయ. చూసారా? ఈ విధంగా మగ్గిపోయాక మనకు రుచికి సరిపడా కారం అండి. అన్నీ ముందే పెట్టుకుంటా కానీ కారం వేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి. కారం వేసుకోగానే ఇలా ఎర్రగా అయ్యింది అన్నమాట. ఇప్పుడు కారం వేసుకున్నాం కదండి, ఒక 2 నిమిషాలు ఇలా ఉంచుకొని మనం చింతపండు ఇలాగా గుజ్జు చేసుకుంటాం కదా, కొద్దిగా చింతపండు చాలండి. ఈ చింతపండు, సొరకాయ కారంగా పుల్ల పుల్లగా బెల్లం ముక్క వేస్తే లాస్ట్లో
ఎండాకాలం వస్తుంది కదండి, చాలా చలవ చేసిద్ది, చాలా మంచిది. వెజిటేబుల్స్ కర్రీని కూడా ఇలాగా ఈ రకంగా ఒకసారి వండుకొని చూడండి, సరేనా? ఇదిగోండి, ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు మనం ఇలాగ ఇందులో పోసేసుకోవాలి. ఇది 150 ఒక్కొక్కటి అందులో పడిపోద్ది, కానీ మనం ఏం చేయలేము. ఇంకా అలా పడిపోయినప్పుడు అలా తీసి ఇది వేసేసుకోవాలి. ఒక్క నిమిషం. అప్పుడు తీసుకున్నాం కదండి, దాన్ని ఈ విధంగా మనం కలుపుకోవాలి. చంపేసిందండి సొరకాయ కర్రీ. అదిగోండి, ఈ విధంగా మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? కలర్ అని కాదండి, కర్రీ అనమాట. ఇప్పుడు ఇవి మనం కొద్దిగా ఇందాక చింతపండు పెట్టుకున్నాం కదా, ఇది ఒక గ్లాస్ వాటర్ పోసాం. గ్లాస్ అంటే దాని నిండా కాదు, కొద్దిగా తగ్గించుకొని ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పులుసు అంతా సొరకాయ పట్టించి పుల్లగా తీయగా ఊగిపోతుంది దాకా. ఇదిగోండి, టేస్ట్ చేద్దాం. కొద్ది ఉప్పు పట్టి తింటే ఇదిగో ఇంట్లో ఎలా చేసుకుంటాం అలానే చూపిస్తానండి. కొత్తగా మాట్లాడాలన్నా, కొత్తగా చేయాలి, నేను ఎలాగ వండుకుంటాను ఇంట్లో మా పిల్లలతో సేమ్ అలానే మీకు వీడియో పెడుతున్నా. ఇదిగో ఇదంతా దగ్గరికి అయిపోయాక మళ్ళీ అప్పుడు చూపిస్తాను మీకు. అప్పుడు దాకా మూత పెట్టేద్దాం. ఇదిగోండి, ఈ విధంగా కర్రీ రెడీ అయిందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా నూనెల పైకి వెళ్ళేదాకా చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం ఉడికిందో లేదో చూద్దాము. ఇదిగో కాలిపోతుందండి. ఇదిగో చాకుందా, చూసారా ముక్కలు అయిపోయింది, కింద పడిపోయారు. చాలా బాగుందండి టేస్ట్. ఇప్పుడు మనం లాస్ట్ టచింగ్ అనమాట. ఇంట్లో ఫ్రెష్గా ఏపుకొని చేసుకున్న ధనియాల పొడి ఇదిగోండి. లాస్ట్లో ఇది కొద్దిగా చిటికెడు బెల్లం ముక్క, అట్లా మరి అంత ఎక్కువ ఇద్దే. ఇదిగోండి చిటికెడు బెల్లం ముక్క, ఫైనల్ టచ్ కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర. ఓకేనా? ఇప్పుడు మనం పట్టుకొని సొరకాయ పులుసు కాదు, ఇది చాలా టేస్ట్గా ఉందండి. ఈ విధంగా చేసుకోండి, ఓకేనా? నా వీడియో పూర్తిగా మీరు చూసారనుకుంటున్నాను. నా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మెయిన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా చేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా చేసుకోండి. గిన్నెలో వేసాను తీసి అందులో. చూసారా ఎంత చాలా కలర్ఫుల్గా టేస్ట్గా ఎలా బాగుందో? ఓకేనండి. నిన్న మా పిల్లలు వీడియోలు పెట్టారండి, పార్క్ వీడియోలు, వాళ్ళ స్పోర్ట్స్కి సంబంధించినవి. మేరీ మాత ఉత్సవాలు జరుగుతున్నాయి కదండి, ఆ వీడియోలు కూడా వస్తాయి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి ఒక చిన్న కమెంట్ పెట్టండి, ఓకేనా? బాయ్ అండి. ఈ విధంగా చేసుకొని ఒకసారి టేస్ట్ చేసి నాకు కమెంట్ పెట్టండి.